హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లీగల్ టెక్. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఫోటోషాప్లో బిగినర్ సిరీస్. ఇది మనము అలైన్మెంట్ గురించి మనం మిస్ చేసిన ఒక లెక్చర్, దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది బాగా యూజ్ అవుతుంది అన్నట్టు. ఎట్లాంటి సిచ్యువేషన్స్లో యూజ్ అవుతాయని చెప్పి మనం ఒకసారి తెలుసుకుందాం. మనకు దానికంటే ముందు ఒకసారి మనం ఏం చేయాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ మేము ముందుకు ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటాను నేను. అండ్ జస్ట్ ఏం లేదు, స్క్రీన్ పైనకి వెళ్దాం మనం డైరెక్ట్. ఇక్కడ మన దగ్గరనైతే కొన్ని ఇమేజెస్ అయితే షేప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇవి వచ్చేసి వెక్టార్ షేప్స్. ఇవి మనము ఫోటోషాప్ లోపల వెక్టార్ షేప్స్ని డ్రా చేసుకున్నాం. అండ్ మనము మోటోలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ కొన్ని మీద ఆప్షన్స్ ఉంటాయి కదా, వీటిని అలైన్మెంట్స్ అని అంటారు అన్నట్టు. వీటిని ఎట్లా అంటే అలైన్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు. జస్ట్ ఏం లేదు, ఇక్కడ క్లిక్ చేసిన అండ్ అలాగే కిందికి వెళ్ళి అండ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కింద ఫస్ట్ లేయర్లోకి వెళ్ళి షిఫ్ట్ ప్రెస్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ సెలెక్ట్ ఆల్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈ ఆప్షన్స్ని యూజ్ చేసి మనం వీటిని యూజ్ చేయొచ్చు అన్నట్టు, ఎట్లా పనిచేస్తాయని చెప్పి. అదే మనమే ఫస్ట్ అయితే ఇది లెఫ్ట్ అలైన్మెంట్ అన్నట్టు, లెఫ్ట్ సైడ్కి మొత్తం అలైన్ అయిపోతుంది. ఓకే, అండ్ అలాగే రైట్ అలైన్మెంట్ ఇట్లా కూడా అవుతుంది, అలాగే సెంటర్ అలైన్మెంట్ ఇట్లా అయితే అన్నట్టు. ఓకే, అండ్ ఇది కాకుండా ఇంకొక ఇటు పక్క కూడా ఉన్నాయి. అండ్ మనకు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఇది వీటి మధ్యలో డిస్టెన్స్ ఉంటాయి కదా, స్పేసింగ్ అనేది మనకు జస్టిఫై చేస్తుంది. ఇక్కడ చూడిగో కొంచెం లైట్గా క్లిక్ అయింది కదా ఇక్కడ. మీరు ఏం చేస్తారంటే అన్నిటికీ ఒకటే విధంగా స్పేస్ ఉన్నట్టు చూస్తా అన్నట్టు, అంతే. దీనికి డిఫరెన్స్ ఉన్నది. Ctrl+T ప్రెస్ చేసుకున్నాను నేను, దీన్ని రొటేట్ చేసుకుంటున్నా. షిఫ్ట్ ప్రెస్ చేసుకొని మనకు యాంగిల్గా వస్తుంది, ఒక స్నాపింగ్ అనేది వస్తున్నట్టు షిఫ్ట్ ప్రెస్ చేసుకుంటే. అండ్ ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఇప్పుడు నేను ఇది అప్పర్ అలైన్మెంట్ అండ్ లోవర్ అలైన్మెంట్ అండ్ సెంటర్ అలైన్మెంట్. ఓకే, అండ్ ఇది కూడా మళ్ళీ స్పేస్ని డివైడ్ చేస్తుంది. ఆల్రెడీ మనం స్పేసింగ్ చేసినాం కాబట్టి దీనికి అవసరం లేదన్నట్టు. ఓకే, అండ్ ఇదైతే మీకు అర్థమైంది అనుకుంటా, క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటా నేనైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము దీన్ని ఒక గ్రూప్లో వేసుకుందాం. నేను కొత్తది చెప్తా ఒకటి. ఓకే, ఈ లేయర్ని అయితే నేను టర్న్ ఆఫ్ చేసుకున్నాను. నేను ఒక న్యూ షేప్ తీసుకుంటాను ఇక్కడ నుండి. ఓకే, షేప్ తీసుకున్న న్యూ షేప్ నేను కొంచెం కలర్ మార్చుకుంటా కొంచెం. ఓకే, కలర్ అయితే మనం చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని సెంటర్ అలైన్మెంట్ ఎట్లా చేస్తాం? సెంటర్ అలైన్మెంట్ అంటే ఇట్లా మనకు తీసుకెళ్ళిన కొద్దీ మనకు సెంటర్లో వచ్చేస్తుంది. ఇగో చూడు, ఇక్కడ స్నాపింగ్స్ అయితే వస్తాయి చూడు. ఇగో ఇట్లా స్నాపింగ్స్ వస్తున్నాయి, అప్పుడప్పుడు రావట్లేదు కదా. దీనికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసినట్టయితే Ctrl+A ప్రెస్ చేసినట్టయితే మనకు మొత్తం సెలెక్ట్ అవుతుంది. అప్పుడు మనం ఈ టూల్లోకి వెళ్ళినప్పుడు, మనకు మూవ్ టూల్లోకి వెళ్ళినప్పుడు మనకి ఈ ఆప్షన్స్ మాత్రమే వస్తాయి. అప్పుడు ఏం చేద్దామంటే సెంటర్ ఎలిమెంట్ కొట్టినట్టయితే సెంటర్లోకి అయిపోతుంది. అదే రైట్ సైడ్ అయితే రైట్ సైడ్ ఎలిమెంట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్, అప్పర్ అయితే అప్పర్, లోవర్ అయితే లోవర్, సెంటర్ అయితే సెంటర్. అండ్ ఈ విధంగానైతే అలైన్మెంట్స్ అయితే. అండ్ అదే కాకుండా మనము సెలెక్షన్లోకి వెళ్ళి రెక్టాంగిల్ మార్కెట్ వేసుకొని ఇట్లా సెలెక్షన్ చేసుకొని, అండ్ దీనికి కూడా మనం మూవ్ టూల్లోకి వెళ్ళి ఇప్పుడు దీన్ని అలైన్మెంట్ చేసినట్టయితే దీని లోపల కూడా ఈ బాక్స్ లోపల సెంటర్ పాయింట్కి అయితే వచ్చేస్తుంది. మనం ఈ విధంగానైతే అలైన్మెంట్ చేసుకోవచ్చు. అదే కాకుండా మనము ఇప్పుడు నేను సెంటర్ పాయింట్ తీసుకుంటున్నా. ఇప్పుడు చూడు, ఇగో సెంటర్కి వచ్చినప్పుడు కొంచెం ఇట్లా స్నాపింగ్ అవుతుంది చూడు. ఇగో స్నాపింగ్ అయిందా, ఇదే సెంటర్ పాయింట్. ఓకే, అండ్ అలాగే నేను ఇది సెలెక్షన్ తీసుకున్న తర్వాత మోటోల్లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అలైన్మెంట్ చేస్తాను ఇప్పుడు సెంటర్లోకి. ఈ బాక్స్ లోపల బాక్స్ లోపల ఇంకో సపరేట్ బాక్స్, ఆ బాక్స్ లోపల సెంటర్. ఓకే, సెంటర్ అలైన్మెంట్, లెఫ్ట్ అలైన్మెంట్, రైట్ అలైన్మెంట్, లెఫ్ట్ ఇది రైట్ అలైన్మెంట్. ఓకే, అండ్ అప్పర్ లోవర్ ఈ విధంగానైతే మనమైతే చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలైన్మెంట్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా, అంతే. అంతకంటే ఎక్కువ ఏం లేదు, సింపుల్ లెక్చర్, క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఇంకా ఈ లెక్చర్ ఇట్లా నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు. మీకోసం ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తా. అండ్ అంతకంటే